హాయ్ హలో సలాం నమస్తే వనకం దిస్ ఈజ్ యువర్ వేముల హరీష్. సో ముందుగా టాపిక్ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, సో టైంపాస్కు స్కిప్ చేసే 90% వాళ్ళని వదిలేసి జస్ట్ టాలెంటెడ్ ఉన్న 10% పీపుల్ ఎవరైతే అనుకుంటారో వాళ్ళ కోసం ఈ వీడియో. ఎస్పెషల్లీ మీరే డిసైడ్ చేసుకోండి 10% 90% అనేది. సో లెట్స్ గోస్ టు ది టాపిక్. యాక్చువల్లీ సో చాలా రోజుల నుంచి చేద్దాం అనుకుంటున్నాం ఏంటంటే, ఒకప్పుడు మనం ఏం చేసేవాళ్ళంటే మనకున్న సంపాదించిన ఆస్తి కానీ జీతం కానీ లేకపోతే ఇంకేదైతే ఉండదో, సో మనకి సగం మనము సేవ్ చేస్తే ఇంకో సగం మన ఖర్చులకి విలాసాలకి వాటికి వీటికి పెట్టారు. బట్ ప్రజెంట్ ఏమవుతుందంటే ఖర్చులు అన్నీ వెళ్ళిపోగా ఈఎంఐలు అవి ఇవి ఇవన్నీ వెళ్ళిపోగా సో మిగిలింది మాత్రం మనము నెక్స్ట్ మంత్ వచ్చే వరకు పెట్టుకుంటున్నాం. సో దట్ ఈస్ అ స్లైట్ డిఫరెన్స్ బిట్వీన్ ఒక 10-20 years బిఫోర్ అండ్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్. 3 types ఆఫ్ మైండ్ సెట్ ఆఫ్ పీపుల్ గురించి చెప్పాలనుకుంటున్నా. 3 మైండ్ సెట్ ఏంటంటే బిలో యావరేజ్ అండ్ హై. సో బిలో యావరేజ్ కూడా ఏమనుకుంటారంటే జస్ట్ మన బ్రతికేస్తున్నామో జస్ట్ ఇక్కడ ప్రజెంట్ కరెంట్ సిచ్యువేషన్ ఏంటి దాన్ని మాత్రమే మైండ్లో పెట్టుకొని కన్సిడర్ చేసుకుని లైఫ్ అనేది బతికేస్తూ ఉంటాడు అనమాట. సో యావరేజ్ మైండ్ అంటే ఏంటంటే దాని ఫెసిలిటీస్ కానీ లేకపోతే ఇంకేమైనా తనకు కావాల్సిన వాటి కోసము జస్ట్ అన్నీ సేఫ్ కానీ సెక్యూర్గా లేదంటే కంఫర్ట్ జోన్లో ఉండాలనుకుంటాడు. అన్నీ తనకు అనుకూలంగా దగ్గర ఎక్కడ ఉంది. కానీ సో ఈ హై మైండ్ సెట్ అనే వాడు ఎట్లా అంటే ముందు ఫ్యూచర్ ఆలోచన చేస్తాడు. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అనేది ఆలోచిస్తాడు. యాక్చువల్గా ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి, ఎప్పుడు ఎక్కడ ఎలా చేయాలి, సో దాని గురించి తెలుసుకుందాం. ఓకేనా? సో దానికోసం మీరు పూర్తిగా చూడండి వీడియో మొత్తము. సో లెట్స్ ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే సింపుల్గా మనకు రాబోయే తరాల కోసము రాబోయే పరిస్థితుల కోసం ఏదైనా కొంత డబ్బుని రిజర్వ్గా, సో అది అసెట్స్ కావచ్చు, ఇంకా బ్యాంక్ కావచ్చు, ఇంకే విధంగా కావచ్చు దాచిపెట్టే దాన్ని ఇన్వెస్ట్మెంట్ అంటారు. దీంట్లో ఓకే. సో ఇది ఎప్పుడు చేయాలి, ఎక్కడ చేయాలి, ఎలా చేయాలని కదా. ఎప్పుడు అంటే సో మీరు మీ ఒక అసెట్స్ ఎక్కువ ఉన్నా కానీ ఇన్కమ్ ఎక్కువ ఉన్నా కానీ దాన్ని అన్నెసరీ ఖర్చులు లేకుండా సో వాటిని సో ఏదైనా ల్యాండ్ పైన ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే ది బెటర్ ఆప్షన్ అని చెప్తారు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కారు కొన్నా, లేకపోతే ఒక గోల్డ్ తీసుకున్నా, లేదంటే ఏదైనా బ్యాంకు డిపాజిట్ చేసినా, లేదంటే ఇంకెవరికైనా ఇంట్రెస్ట్కి ఇచ్చినా మీకు వచ్చే రిటర్న్ అనేది ల్యాండ్కి పెట్టినంత మాత్రం రాదు. ఎందుకంటే ఏవైనా తగ్గొచ్చు, లేకపోతే ఇంకేమైనా లాస్ కావచ్చు. కానీ భూమిని అమ్ముకున్నాడు మాత్రం ఖచ్చితంగా మోసపోడు. ఎందుకంటే ఎప్పటికీ ల్యాండ్ రేట్ అనేది పెరుగుతూనే ఉంటుంది. కాబట్టి ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సో ఎక్కడ అంటే ప్రజెంట్ ఒకప్పుడు జనరల్గా మనం ఏంటంటే సిటీలోకి ఎవరికైనా అంటే అన్ని ఫెసిలిటీస్ కావాలనుకుంటే దగ్గరికి వెళ్దాం అనుకుంటాం. సో నేను ఇన్వెస్ట్ చేయాలంటే మాత్రం అట్లాంటి ప్లేస్ పనికిరాదు అంటుంది. సో ఏంటంటే డిమాండ్ ఉన్న ఏరియా కావాలి, తక్కువ ప్రైస్ కావాలి. సో అదేంటంటే సిటీకి వెళ్ళి కాకుండా కొంచెం బయటికి వెళ్ళినట్లయితే సో షాద్నగర్ దాన్ని మీరు వింటూనే ఉన్నారు. సో సోషల్ మీడియాలో చాలా మటుకు. సో ఈ షాద్నగర్ అని కాకుండా షాద్నగర్ సరౌండింగ్స్లో అనమాట ఒక 5 kilometers రేడియస్లో మీరు ఎక్కడ వెళ్ళినా కూడా మంచి ఆపర్చునిటీ అయితే ఉంది. ఎస్పెషల్లీ సో మోస్ట్లీ బెంగళూరు హైవే అనమాట. బెంగళూరు హైవే సైడ్ బూరుగులో. సో అక్కడ మంచి ఆపర్చునిటీ క్వశ్చన్ ఏంటంటే షాద్నగర్ అనగానే షాద్నగర్ అని కాదు, వేరే సిటీ సరౌండింగ్స్ ఎక్కడైనా కూడా సో ఫస్ట్ ఏదైనా ఇన్వెస్ట్మెంట్ అండ్ ల్యాండ్ అనేసరికి ఫస్ట్ ఏమంటారంటే ఇన్నెల్లో కావాలి, అన్ని ఫెసిలిటీస్ నా దగ్గర కావాలి, ఎలా కావాలి అన్నప్పుడు అది ఇన్వెస్ట్మెంట్కి పనికిరాదు. ఎందుకంటే ఆల్మోస్ట్ అక్కడ డెవలప్మెంట్ అయిపోయినాయి. సో అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ అది ఎట్లా అంటే సచ్చిన పామును మళ్ళీ చంపడమే. అట్లాంటి దాంట్లో ఇంకా మీకు డెవలప్మెంట్ కావాలంటే ఆల్రెడీ డెవలప్ అయిపోయింది. కానీ డెవలప్ లేని దాంట్లో డిమాండ్ ఉన్న ఏరియాలో వెళ్ళి డెవలప్ చేసి మీరు ఇన్వెస్ట్ చేయగలిగితే అప్పుడు ఏంటంటే ఎగ్జాంపుల్ మనకి బేసిక్ మార్కెట్లో తీసుకోండి. ఇప్పుడు ఒక ఆనియన్ ఉంది. సో దాన్ని రేటు పెరుగుతుందని చెప్పి ముందేం చేస్తాం, తక్కువ ఉన్నప్పుడు క్వింటాలు వేసి పెట్టుకుంటాం అనమాట. సో అట్లనే ఇది కూడా డిమాండ్ ఎప్పుడైతే వస్తుంది అనే ముందు సో ఎక్కువ తీసి పెట్టుకుంటే
ఎక్కువ పర్చేస్ చేసి కానీ పెట్టుకుంటే రేపు హై రిటర్న్స్ వచ్చినప్పుడు దాన్ని తిరిగి మీరు మళ్ళీ రీసేల్ చేయొచ్చు. ఎగ్జాంపుల్, మంచి సిటీలో కానీ మంచి డిమాండ్ న్యూరో ఏరియాలో మీరు వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేసి ఒక 2 కోట్లు ఎంతో పెట్టే బదులు ఎగ్జాంపుల్ కొంత దూరం వెళ్ళి అక్కడ మీరు ఒక 40 నుంచి 50 లక్షల వరకు పెట్టినట్లయితే అది మీకు ఫ్యూచర్లో ఇంకెక్కువ యూజ్ అయ్యింది. బెస్ట్ ఆపర్చునిటీ ఏంటంటే నేను సౌత్ ఆఫ్ హైదరాబాద్ అంటే రీజనల్ రింగ్ రోడ్కి దగ్గరలో షాద్నగర్కి టోల్ గేట్ పక్కన ఈ బురుగు దగ్గర ఒక 10 వెంచర్స్ ఉన్నాయి. సో అక్కడ మీరు ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలనుకుంటే సో ది బెటర్ ఆప్షన్ అని చేయగలుగుతాను. అక్కడ ప్రతి సాటర్డే సండే మెగా గ్రాండ్ కార్నివల్ సేల్ ఉంటుంది. ఖచ్చితంగా చెప్తున్నాను. సో ఇది ఏంటంటే ఒక లాస్ట్ 3-4 మంత్స్కి ఇప్పటికీ పర్ స్క్వేర్ యార్డ్ మీద దాదాపు 2,000-3,000 చిల్లర పెరిగినాయి. అట్లాంటిది మీరు 3 ఏళ్ళు పెరిగితే ఖచ్చితంగా మీకు 30,000 పెరిగే అవకాశం మాత్రం ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్తున్నా. ట్రస్ట్ జనరల్గా సొసైటీ ఎలా ఉందంటే ముంచటోన్ని నమ్ముతుంది మాటలు, మాయమాటలు, కానీ అది మంచి చెప్పటోన్ని మాత్రం నమ్మదు. రిమెంబర్. సో ఇది మాత్రం ఫ్యాక్టబుల్ చెప్తున్నాను. ఒక్కసారి రండి, సైట్ విజిట్. దట్ ఈస్ అవును, మీకు డీటెయిల్స్ చెప్పాలి కదా. అది ఏంటంటే బీబీజీ అనమాట అది. సో దీంట్లో మనకు అక్కడ సరౌండింగ్స్లో ఆల్మోస్ట్ మనవి ఒక 10 వెంచర్స్, 10 సైట్స్ ఉన్నాయి, 10 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఆ 10 ప్రాజెక్ట్స్లో మీరు ఇంట్రెస్ట్ అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా మీరు సైట్ విజిట్కి వచ్చి సో మా లొకేషన్ కానీ ఇంకా ఫీచర్స్ అన్నీ చూసుకోవాలని కోరుతున్నాను. ఎగ్జాంపుల్, ఇది రియల్ ఎస్టేట్ లాగా కాకుండా వాడుకోడు వీడోకోడు పెట్టి మధ్యలో సరౌండింగ్ అంత అమౌంట్ పంపిస్తూ ఉంటారు. కానీ ఇది అట్లా కాదు. మేము ఖచ్చితంగా మొత్తం కూడా ఆన్లైన్ ఉంటుంది. ఈ ఆన్లైన్ నుంచి సో మీకు ఏదైతే చూపిస్తుందో అదే ప్రైస్ మాత్రం ఉంటుంది ఖచ్చితంగా. ఇంకా మీకు ఏదంటే దీంట్లో ముఖ్య విషయం ఏంటంటే లేడీస్ పైన రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే మీకు ప్రతి స్క్వేర్ యార్డ్ మీద ఒక 1,000 రూపీస్ మీకు లెస్ అంటే డిప్రిసియేషన్ జరుగుతుంది అనమాట. ప్లస్ ఇంకేంటిది అంటే సో మీకు ఆప్షన్స్ ఉంటాయి, ఏబిసి అనే ఆప్షన్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో దాంట్లో ఏదైనా చేసుకోవచ్చు. మొత్తం ఒకేసారి కట్టాలనే ఆప్షన్ అయితే మీకు లేదు. ఇంకా మీకు ఫ్రీ డాక్యుమెంటేషన్ అండ్ రిజిస్ట్రేషన్ కూడా ఉంటుంది. సో వీలైనంత వరకు ప్రైజెస్ ఇంక్రీజ్ కాకముందే సో మంచి ఆపర్చునిటీ, మీ డ్రీమ్ ప్లాట్ని మీరు సొంతం చేసుకోండి, విజిట్ చేయండి, ఒకసారి చూడండి. సో డెఫినెట్లీ మీరే సాటిస్ఫై అవుతారు. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, మీరు కొనకండి, బట్ సైట్ చూడండి. చూసిన తర్వాత రియలైజ్ అయిన తర్వాత డెసిషన్ తీసుకోండి. ఇప్పుడు నేను చెప్పబోయే లొకేషన్ డీటెయిల్స్ ఎలా ఉందంటే మనము త్రిబుల్ ప్లస్ ఇంకా మన రింగ్ రోడ్కును మధ్యలో అంటే సో మనకన్నా ముందు పోతే ఇన్నర్ రింగ్ రోడ్ వస్తుంది, తర్వాత అవుటర్, తర్వాత ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్. సో ఇలాంటి గొప్ప ఫీచర్స్, మల్టిపుల్ కంపెనీస్ ఉన్నాయి, మల్టిపుల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, మల్టిపుల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. సో మీ అప్కమింగ్ నెక్స్ట్ ఫ్యూచర్ అనేది ఖచ్చితంగా షాద్నగరే. ఓకే, రైట్. చూస్ యువర్ బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అండ్ బెస్ట్ అంటే సో మనం చాలామందికి ఈ అనుభవం జరిగి ఉంటుంది. ఏంటంటే మన కళ్ళ ముందే కనిపిస్తే మనం చూస్తూనే ఉంటాం, మన కళ్ళు తిరుగుతూనే ఉంటాం. బట్ ఇది మనకేమో అవసరం, మనం ఎందుకు వెళ్తాము, మనం ఎందుకు చూస్తాము, అంత దూరం ఎందుకు అని అంటాం. బట్ అది అప్పట్లో అంత రేంజ్ ఉండదు. కొద్ది రోజులు గడుస్తాం కొద్దీ అక్కడ డిమాండ్ పెరుగుతుంది. సో అక్కడ మనం తిరిగి పర్చేస్ చేయాలన్నా చేయలేము. సో ఈ అవకాశం సో అందుకని ముందు చూపు చూడాలన్నమాట. దగ్గర దూరం అని మ్యాటర్ కాకుండా సో మనకి తిరిగి మనం ఏదైతే స్టెప్ తీసుకుంటే దానికి మనం సక్సెస్ కాగలుగుతాము, రిటర్న్స్ రాగలుగుతాయి అనేది కొంచెం దూరదృష్టితోని మీరు చూడాల్సి ఉంటుంది. సో అప్పుడు కొనలేము, ఇప్పుడు కొందామంటే ఇప్పుడు కొనలేము. కాబట్టి ఎప్పుడో కావాల్సిందని ఇప్పుడే స్టెప్ తీసుకోండి. ఇప్పుడే మీరు కావాలనుకున్న ప్లాట్ ఎక్కడ అనుకుంటున్నారో, దూరం అనుకున్నా సో మీకు ఇప్పుడు మీరు ఏదైతే దూరం అనుకుంటారో అదే మీకు రేపు కన్వీనియంట్. మీకు ఇప్పుడు ఏదైతే కష్టం అనిపిస్తుందో రేపు మీకు అదే ఈజీ. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ యువర్ వేముల హరీష్. ఇంకా ఎలాంటి డౌట్లు ఉన్నా కూడా ఇంకేమన్నా కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తుంది, దానికి మీరు కాల్ చేయొచ్చు, మెసేజ్ చేయొచ్చు, ఇంకేమైనా. థ్యాంక్ యూ. జై హింద్.